ప్రీవియస్ వీడియోలో బిట్వైజ్ ఆపరేటర్స్లో బిట్వైజ్ రైట్ షిఫ్ట్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్ నాట్ ఇన్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఒక ఎలిమెంట్ ఇటరేటర్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. ఆ ఎలిమెంట్ వాల్యూ ఆర్ వేరియబుల్ ఏదైనా ఇవ్వచ్చు. ఇటరేటర్ లిస్టు, టుపులు, స్ట్రింగు, సెట్, డిక్షనరీ, రేంజ్ అండ్ అరే వీటిలో మనం దేనిపైనైనా ఈ మెంబర్షిప్ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. మనకి ఓన్లీ 2 మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఇన్, నాట్ ఇన్. ఫస్ట్ ఇన్ ఆపరేటర్. ఈ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఇటరేటర్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సింటాక్స్ ఎలిమెంట్ ఇన్ ఇటరేటర్. ఇక్కడ ఎలిమెంట్ అనేది మనం ఇటరేటర్లో ఉందా లేదా అని చెక్ చేయాలి అనుకున్నది. ఇన్ అనేది ఆపరేటర్ అండ్ ఇటరేటర్ అనేది మనం దేంట్లో ఎలిమెంట్ ఉంది అని చెక్ చేస్తామో అది. ఒకవేళ మనం ఇచ్చిన ఎలిమెంట్ ఇటరేటర్లో ఉంటే అవుట్పుట్ ట్రూ వస్తుంది, లేకుంటే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ వాల్యూ అయినా అవ్వచ్చు లేదా వేరియబుల్ అయినా అవ్వచ్చు. అండ్ ఇటరేటర్ లిస్ట్, టుపుల్, స్ట్రింగు, సెట్, డిక్షనరీ, రేంజ్, అరే ఎక్సెట్రా ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ఇన్ ఒక లిస్ట్ ఇస్తున్నాను. 1, 2, 3, 5. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే 2 అనేది లిస్ట్లో ఉంది కాబట్టి. ఇక్కడ 2 అనేది మనం ఉందా అని చెక్ చేసిన ఎలిమెంట్. అండ్ 1, 2, 3, 5 అనేది లిస్ట్ ఇటరేటర్. నెక్స్ట్ 1 ఇన్ 4, 5, 6, 7. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 1 అనేది లిస్ట్లో లేదు కాబట్టి. ఇక్కడ 1 అనేది మనం ఉందా అని చెక్ చేస్తున్న ఎలిమెంట్. అండ్ 4, 5, 6, 7 అనేది లిస్ట్ ఇటరేటర్. లిస్ట్ అనే కాదు, మీరు ఏ ఇటరేటర్లో అయినా ఒక వాల్యూ ఉందా లేదా అని ఈ ఇన్ ఆపరేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు అన్నిటికీ తెలుసుకుందాం. ఫస్ట్ ఫర్ స్ట్రింగ్స్. ఇన్ ఆపరేటర్లో ఇటరేటర్గా స్ట్రింగ్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఇన్ యాపిల్. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే ఏ అనేది స్ట్రింగ్ యాపిల్లో ఉంది కాబట్టి. మీరు స్ట్రింగ్లో ఒక ఆబ్జెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఓన్లీ స్ట్రింగ్ అయి ఉండాలి. కావాలంటే చూడండి, ఇక్కడ ఏ అనేది కూడా స్ట్రింగే. అందుకే మనకి ఇన్ ఆపరేటర్ వర్క్ అయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 ఇన్ మేమే. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే 3 అనేది ఇంటీజర్, బట్ మనం స్ట్రింగ్సే ఇవ్వాలి. సో ఇన్ ఆపరేటర్లో ఇటరేటర్గా స్ట్రింగ్ని తీసుకున్నప్పుడు మనం ఎలిమెంట్ స్ట్రింగే ఇవ్వాలి. ఇది కాకుండా ఏది ఇచ్చినా మనకు అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ టుపుల్స్. ఇన్ ఆపరేటర్లో ఇటరేటర్గా టుపుల్ని తీసుకొని ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ఇన్ ఒక టుపుల్ ఇస్తున్నాను. 1, 2, 4, 5. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఇక్కడ 1, 2, 4, 5 అనేది టుపుల్ ఇటరేటర్. ఇది టుపుల్ అని ఎలా చెప్తున్నామంటే పెరాన్సిస్లో ఉంది కదా, పెరాన్సిస్లో ఉంటే అది టుపుల్. నెక్స్ట్ ఫర్ రేంజ్. ఇన్ ఆపరేటర్లో ఇటరేటర్ రేంజ్ తీసుకొని ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9 ఇన్ రేంజ్ ఆఫ్ 10. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే రేంజ్ 10లో 9 ఉంటుంది కాబట్టి. ఇక్కడ రేంజ్ 10 అనేది రేంజ్ ఇటరేటర్. నెక్స్ట్ ఫర్ సెట్. ఇన్ ఆపరేటర్లో ఇటరేటర్గా సెట్ని తీసుకొని ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 ఇన్ ఒక సెట్ ఇస్తున్నాను. 1, 2, 40. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 10 అనేది ఈ సెట్ ఇటరేటర్లో లేదు కాబట్టి. నెక్స్ట్ ఫర్ డిక్షనరీ. ఇన్ ఆపరేటర్లో ఇటరేటర్గా డిక్షనరీని తీసుకొని ఒక ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఇన్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను. 1, 2, 2, 4, A:4. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఈ డిక్షనరీ మనం ఇటరేటర్గా యూజ్ చేసినప్పుడు డిక్షనరీలో ఉన్న కీని చెక్ చేస్తుంది ఈ ఇన్ ఆపరేటర్. సో ఏ అనేది ఇక్కడ కీస్లో ఉంది కాబట్టి మనకి ట్రూ వచ్చింది. సో మనం ఏ ఇటరేటర్లో అయినా ఈ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఇప్పటిదాకా మనం ఒక ఎలిమెంట్ని వాల్యూ లాగా తీసుకొని ఇటరేటర్లో చెక్ చేసాం. ఇప్పుడు ఒక వేరియబుల్ని
ఎలిమెంట్ లాగా తీసుకొని ఇటరేటర్లో చెక్ చేద్దాం. సో దానికోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, ఏ ఈక్వల్ టు 10. మనం 10 అనే వాల్యూని ఏ వేరియబుల్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఏ ఇన్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 10. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న 10 వాల్యూ ఈ లిస్ట్లో ఉంది కాబట్టి. సో మనం వేరియబుల్ని కూడా ఒక ఇటరేటర్లో ఉందా అని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు దాకా ఒక ఇటరేటర్ని ఇన్ ఆపరేటర్లో డైరెక్ట్గా యూజ్ చేసాం. ఇప్పుడు ఆ ఇటరేటర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఇన్ ఆపరేటర్లో యూజ్ చేద్దాం. సో దానికోసం బి ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 4, 4, 10. బిలో ఒక లిస్ట్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్లో ఉందా లేదని చెక్ చేద్దాం. ఏ ఇన్ బి. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే ఏలో ఉన్న 10 వాల్యూ బిలో ఉండే లిస్ట్లో ఉంది కాబట్టి. సో మనం ఎలిమెంట్ వాల్యూలా ఇవ్వచ్చు, లేదా ఆ వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేసి ఇవ్వచ్చు. అలాగే ఇటరేటర్ని కూడా డైరెక్ట్ వాల్యూలా ఇవ్వచ్చు, లేదా ఆ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసైనా ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఈ ఇన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. మనకి ఈ ఇన్ ఆపరేటర్ అన్నిట్లో కల్లా సెట్ అండ్ డిక్షనరీలో ఫాస్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ నాట్ ఇన్ ఆపరేటర్. ఈ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఇటరేటర్లో లేదా అని తెలుసుకోవడానికి వాడతాము. సింటాక్స్ చూడండి, ఎలిమెంట్ నాట్ ఇన్ ఇటరేటర్. మనం ఇచ్చిన ఎలిమెంట్ ఇటరేటర్లో ఉంటే ఫాల్స్ ఇస్తుంది, ఒకవేళ ఇటరేటర్లో లేకుంటే ట్రూ ఇస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ వాల్యూ అయినా ఇవ్వచ్చు, లేదా వేరియబుల్ అయినా ఇవ్వచ్చు. అండ్ ఇటరేటర్ లిస్టు, టుపుల్, స్ట్రింగ్, సెట్, డిక్షనరీ, రేంజ్, అరే, ఎక్సెట్రా ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, 10 నాట్ ఇన్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 3, 4, 5, 10. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 10 అనేది లిస్ట్లో ఉంది కాబట్టి. ఇక్కడ 10 అనేది ఎలిమెంటు, ఈ లిస్టు ఇటరేటరు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 నాట్ ఇన్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 10, 20, 30, 40. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే 2 అనేది లిస్ట్లో లేదు కాబట్టి. లిస్ట్ అనే కాదు, దీంట్లో కూడా మీరు ఏ ఇటరేటర్లో అయినా ఒక వాల్యూ ఉందా లేదా అని నాట్ ఇన్ ఆపరేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒక స్ట్రింగ్ని ఇటరేటర్గా తీసుకొని దాంట్లో ఒక ఎలిమెంటు లేదా ఉందా అని నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని చూద్దాం. ఏ నాట్ ఇన్ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, యాపిల్. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఏ అనేది యాపిల్లో ఉంది కాబట్టి. మీరు స్ట్రింగ్లో ఒక ఎలిమెంట్ ఉందా అని తెలుసుకునే ఎలిమెంటు స్ట్రింగే ఇవ్వాలి, లేకుంటే ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, 3 నాట్ ఇన్ మేమే. అవుట్పుట్ చూడండి, ఎర్రర్ వచ్చింది. ఇక్కడ 3 అనేది ఇంటీజర్, బట్ మనం స్ట్రింగే ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇటరేటర్గా టుపుల్ని తీసుకొని ఒక ఎలిమెంట్ లేదా ఉందని ఈ నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, 2 నాట్ ఇన్ ఒక టుపుల్ ఇస్తున్నాను, 1, 4, 5. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే 2 అనేది టుపుల్ ఇటరేటర్లో లేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు రేంజ్ని ఇటరేటర్గా తీసుకొని ఒక ఎలిమెంట్ లేదా ఉందా అని నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, 9 నాట్ ఇన్ రేంజ్ ఆఫ్ 4. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే రేంజ్ ఆఫ్ 4 ఇటరేటర్లో 9 లేదు కాబట్టి. నెక్స్ట్ ఇటరేటర్గా సెట్ని తీసుకొని ఒక ఎలిమెంట్ లేదా ఉందా అని ఈ నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, 10 నాట్ ఇన్ ఒక సెట్ ఇస్తున్నాను, 1, 2, 40. అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే 10 అనేది ఈ సెట్ ఇటరేటర్లో లేదు కాబట్టి. నెక్స్ట్ ఒక ఇటరేటర్గా డిక్షనరీని తీసుకొని ఒక ఎలిమెంట్ లేదా ఉందా అని ఈ నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఏ నాట్ ఇన్ ఒక డిక్షనరీ ఇస్తున్నాను, 1, 2, 2, 4, A:4. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. ఈ డిక్షనరీ మనం ఇటరేటర్గా యూజ్ చేసినప్పుడు డిక్షనరీలో ఉన్న కీస్ని చెక్ చేస్తుంది ఈ నాట్ ఇన్ ఆపరేటర్. సో ఏ అనేది ఇక్కడ కీస్లో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఇందాక నుంచి ఎలిమెంట్ని వాల్యూ లాగా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎలిమెంట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని ఇటరేటర్లో లేదా అని చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 10. 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఏ నాట్ ఇన్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, 1, 2, 10. ఇక్కడ ఏని లిస్ట్లో లేదా అని చెక్ చేస్తున్నాం.
ఈ నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేసుకొని అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న 10 వాల్యూ ఈ లిస్ట్లో ఉంది కాబట్టి. సో మనం వేరియబుల్ని కూడా ఒక ఇటరేటర్లో లేదా అని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇందాక నుంచి ఇటరేటర్ని ఒక వాల్యూ లాగా తీసుకున్నాం. ఇప్పుడు ఇటరేటర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి చెక్ చేద్దాం ఒక వాల్యూ ఉందా లేదా అని. b = ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, 4, 4, 10. ఇప్పుడు a నాట్ ఇన్ b అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఏలో ఉన్న 10 వాల్యూ బీలో ఉండే లిస్ట్లో ఉంది కాబట్టి. సో మనం ఎలిమెంట్ వాల్యూలో ఇవ్వచ్చు లేదా ఆ వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ఈ నాట్ ఇన్ ఆపరేటర్ని యూస్ చేస్తాము. మనకి ఇన్ అండ్ నాట్ ఇన్ ఆపరేటర్స్ అన్నిట్లో కల్లా సెట్ అండ్ డిక్షనరీలో ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్. రేపటి వీడియోలో ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఈజ్ నాట్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.